శ్రీకృష్ణుడి మొహంపై గాయాలున్న విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలోని తిరువల్లికేని పార్థసారథి ఆలయం. దాదాపు 2 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీకృష్ణ ఆలయాల్లో ఇది ఒకటి. స్వామివారిని చూసిన ప్రతి భక్తుడు స్వామివారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అందమైన మొహంతో కాదు, గాయాలతో దర్శనమిస్తాడు. ఆ గాయాలు ఎందుకో తెలుసా? ఆలయ సాంప్రదాయ ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి పాదసారథిగా నిలిచిన శ్రీకృష్ణుడు తన భక్తులను కాపాడేందుకు శత్రువుల బాణాలను తన శరీరంతో స్వీకరించాడు. ఒకసారి ఆలోచించండి, ఈ విశ్వాన్ని నడిపించే పరమాత్మ ఒక భక్తుడి కోసం రథసారథి అయ్యాడు. భక్తుడికి గాయం అవ్వకూడదని తానే గాయపడ్డాడు. అర్జునుడి కోసం బాణాలు భరించిన శ్రీకృష్ణుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు తగలవలసిన ఎన్నో బాధలను నీకు తెలియకుండా తన వైపు తిప్పుకుంటూ ఉండవచ్చు. అందుకే కృష్ణుడిని నమ్మడం అంటే కష్టాలు రాకపోవడం కాదు, ఎంత కష్టమైనా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేకపోవడం. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.